హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. నా పేరు సనత్ కుమార్. నేను ఒక సాహిత్య శిల్పిని, అనగా శాండ్ ఆర్టిస్ట్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే అండి. నేను ఉదయం లేయంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సముద్రానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు చాలా రోజు ప్రాక్టీస్ తగ్గింది, బట్ ఈసారి కొత్తగా ఏమైనా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉదయం లేయంగానే సముద్రంకి వెళ్ళడం జరిగింది. ఆ సముద్రం దగ్గర మొట్టమొదటిగా మీరు చూశారు, మట్టిని ఆ విధంగా పోగేసుకున్నాను. అలా పోగేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆ సముద్రంలో ఉన్నటువంటి ఒక వాటర్ని తెచ్చేసి బాగా తడుపుకున్న తర్వాత ఒక డబ్బాని, ఒకవైపు మూత కట్ చేసిన డబ్బాని అందులో ఇసుక వేసి అందులో మళ్ళీ వాటర్ పోస్తూ దాన్ని గట్టిగా కూరుస్తూ ఆ యొక్క డబ్బాని కానీ పైకి తీసేసినట్లయితే షేప్ చూశారు కదండి, అలాగ వస్తుంది. ఇంతకీ నేనేమి ఆర్ట్ చేస్తున్నానో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ యొక్క కామెంట్స్లో కూడా నాకు తెలియజేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే అందరి వీడియోస్ని మీరు లైక్ చేస్తూ ఉంటారు, చాలా అన్ని విధాలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క ఆర్ట్లో మీరు కానీ చూసినట్లయితే ఏం చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మరి ముఖ్యంగా మీ పిల్లలకు కూడా ఆ యొక్క ఆర్ట్ అనేది మీరు ఖచ్చితంగా నేర్పించాల్సినటువంటి పరిస్థితి అయితే మీకు ఉంటుంది. కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఆర్ట్ మీరు చూడండి, పిల్లలకు కూడా ఇది నేర్పించండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అలా తడుపుకున్న తర్వాత ఆ పై షేప్ని ఏంటంటే కొంచెం ఇసుకని తడుపుకొని ఆ యొక్క ఇసుకని మరలా అలా అంటే ఆ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి టూల్స్, ఇవి బయట మార్కెట్లో దొరుకుతాయండి, చిన్న టూల్స్ అంటారు. ఆ టూల్స్ ఏంటంటే తాపీలు చిన్నవి, అవి స్టెయిన్లెస్ స్టీల్తో వస్తున్నాయి కనుక అవి తీసుకోవాలి. ఈ ఆర్ట్ ఇలా చేయడం అంటే ఏంటంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఓపిక అనేది చాలా అవసరం. ఇలాంటి ఆర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపిక అనేది అవసరం. ఇప్పటికే చాలా వరకు షేప్ వచ్చింది, మీకు అర్థమై ఉంటుంది. ఒక కోటని నేను నిర్మించాను, ఒక రాజు కోటని నేను నిర్మించాను. ఆ యొక్క రాజు కోటను చూశారు కదా, ఆ రాళ్లతో నిర్మించినటువంటి కోట, అలాగే మెట్లు, అలాగే దానికి ఉన్నటువంటి ఆ యొక్క షేప్స్, అవన్నీ కూడా చిన్న సింపుల్ మెథడ్లో చేశాను. ఈరోజు సండే ఆ యొక్క ప్రాక్టీస్ మిస్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో. అందుకనేసి ఏంటంటే నేను సముద్రానికి వెళ్ళేసి ఈ విధంగా ఆర్ట్ అనేది చేస్తూ ఉన్నాను. మీకు నచ్చింది అనుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆర్ట్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం ఆర్ట్ చేయాలో కూడా మీ యొక్క కామెంట్స్ రూపంలో కానీ తెలియజేస్తే నేను ఖచ్చితంగా చేయగలనండి. ఇలాంటి ఆర్టిస్ట్ని మీరు ఒకసారి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంకరేజ్ అంటే ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మంచి కామెంట్స్ పెట్టండి. అలా పెట్టినప్పుడు ఏంటంటే మాలాంటి కళాకారులకి మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఏంటంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే చప్పట్లు కొట్టడం, ఇలాంటివన్నీ కూడా మేము ఆశిస్తాం. కాబట్టి మీరు మీ వంతుగా మీరు చేయాల్సినటువంటి సహాయం ఏంటంటే మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పిల్లలకి, మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇసుకలో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలప్పుడు మనం అందరం కూడా ఇసుకలో మరి ఆర్ట్లు చేస్తాం. అందరం కూడా బాగుండాలనే ఉద్దేశం